పల్నాడు జిల్లాలో సీఐఎస్ఏలను మార్చుకుని టీడీపీ నేతలు అరాచకం సృష్టించారని ఆరోపించారు నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. దీంతో గురజాల, వినుకొండ, పెదకూరుపాడుల్లో దాడులు కొనసాగాయని, వైసీపీ బలం ఉన్న చోట కావాలనే పోలీసులు ఎక్కువగా ఉంచారని అన్నారు. సత్తెనపల్లిలో 30 మందికి గాయాలయ్యాయన్న అనిల్ కుమార్ యాదవ్ ఓటర్లపై దాడులు దేనికి, కొట్టుకుందామంటే రండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ చేశారు. సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది. వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ యనపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్ లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారా?